ఆగండి ఆగండి, మీకు టీ అంటే ఇష్టమేనా? అలా అయితే బేబర్ టీ తాగండి. ఈ టీ జీర్ణక్రియను మెరుగుపరిచి బరువును కంట్రోల్ చేసి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఈ బేబర్ టీ ఊటీలోని ఎత్తైన కొండల్లో 3 రకాల టీ ఆకులతో తయారు చేయబడింది. ఈ టీని ఎంత మరిగిస్తే అంత రంగు, రుచి, చిక్కదనం వస్తుంది. తాగిన తర్వాత మీరే చెప్తారు, సిప్ సిప్ హురే. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం మాట్లాడితే గానీ మాట్లాడని బంధాలని వదిలేయడమే ఉత్తమం. మనం మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే మన బంధం అక్కడ అవసరం లేదని అర్థం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు విజయ్ సాయి. అమాయకపు చూపులతో అందరినీ నవ్విస్తూ కమీడియన్గా విభిన్న పాత్రల్ని పోషించి సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సాధించాడు. ఇక 2008లో వనితారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి ఒక పాప కూడా పుట్టింది. కానీ వీరిద్దరికీ ఆ తర్వాత విభేదాలు రావడంతో 2013 నుండి విడివిడిగా ఉంటూ వచ్చారు. ఇక అలా విజయ్ సాయి ఉన్నట్టుండి 2017లో ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. కానీ అతని తుది శ్వాసని వదిలే ముందు ఒక సెల్ఫీ వీడియోని రికార్డ్ చేస్తూ అందులో తన భార్యకి గతంలో అమ్మిరెడ్డి అనే వ్యక్తితో వివాహం జరిగిందని, వనిత మరియు ఆమె తల్లి వ్యభిచారం చేసేవారని, ఈ విషయం వారి సొంతూరికి వెళితే తనకి తెలిసిందని విజయ్ పేర్కొన్నాడు. ఇలాంటి వారిని వదలొద్దు డాడీ అంటూ తన కూతురైన కుందనని అలాంటి వాతావరణంలో పెంచడం తనకి ఇష్టం లేదని, అంతేకాకుండా తనకి బ్రతకాలని లేదని, ప్రశాంతంగా నిద్ర కూడా పట్టట్లేదని తన ఆవేదనని ఆ వీడియోలో వ్యక్తపరిచాడు. అసలు విజయ్ సాయి తన భార్య పైన చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది, విజయ్ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడానికి గల కారణాలేంటి అనే వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయ్ సాయి అలియాస్ పొట్టి విజయ్. ఇతను 1979 జూన్ 1న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. తండ్రి సుబ్బారావు, తల్లి కుందలాదేవి. ఇతనికి 2 తోబుట్టువులు కూడా ఉన్నారు. ఇక విజయ్ తండ్రి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. అలా విజయ్ సాయి తన స్కూలింగ్ ని హైదరాబాద్ లోని ప్రైవేట్ స్కూల్లో చదివేటప్పుడు స్వాతి కిరణం అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్టులు కావాలనే విషయం తెలుసుకొని విజయ్ సాయి తల్లిదండ్రులు అతన్ని ఆ మూవీ ఆడిషన్ కి తీసుకెళ్లగా 12 ఏళ్లున్న విజయ్ సాయిని ఒక చిన్న పాత్ర కోసం సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక అలా స్వాతి కిరణం మూవీ 1992లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో విజయ్ సాయి పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా అప్పటి నుండి సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఏర్పడింది. ఇక అలా ఆ మధ్యలో కొన్ని మూవీస్లో కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా చేసిన ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఇతని తల్లిదండ్రులు చదువులు పూర్తయ్యాక తనకి నచ్చినట్లు చేయమని చెప్పడంతో విజయ్ సాయి చదువుల మీద దృష్టి పెట్టాడు. ఇక అలా ఎప్పుడైతే తన డిగ్రీని పూర్తి చేశాడో అప్పటి నుండి పూర్తిగా సినిమాల వైపు దృష్టి పెట్టి గట్టిగా ట్రై చేయడం మొదలెట్టాడు. ఇక అలా ప్రతి ఒక్క ఆఫీస్కి ఆడిషన్కి వెళ్తున్నప్పుడే తరుణ్ నటించిన నువ్వే కావాలి మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం ఆడిషన్ పెట్టారని తెలుసుకున్న విజయ్ సాయి ఆఫీస్కి వెళ్ళగా ఇతని సెన్స్ ఆఫ్ హ్యూమర్, యాక్టింగ్ డైరెక్టర్కి బాగా నచ్చి విజయ్ సాయిని తరుణ్ ఫ్రెండ్ క్యారెక్టర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ఇక నువ్వే కావాలి మూవీ 2000 సంవత్సరం అక్టోబర్ 13న రిలీజ్ అయి హిట్ అవ్వడంతో విజయ్ చేసిన పాత్రకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇక పైన ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయకూడదని హీరోగా మాత్రమే చేయాలని డిసైడ్ అయిన విజయ్ సాయి చాలా మూవీస్లో ఫ్రెండ్ క్యారెక్టర్స్ వచ్చినా అన్నిటినీ రిజెక్ట్ చేశాడు. ఇక ఇదిలా ఉన్నప్పుడే ఒక మూవీలో తనే హీరోగా డైరెక్టర్గా చేయాలని డిసైడ్ అయి అందుకోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ని కూడా స్టార్ట్ చేయగా ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే డ్రాప్ అయింది. ఇక అదే సమయంలో డైరెక్టర్ రవిబాబు అమ్మాయిలు అబ్బాయిలు అనే మూవీని ప్లాన్ చేసి అందులో మెయిన్ లీడ్ కోసం ఆడిషన్ నిర్వహించాడు. ముఖ్యంగా ఆ మూవీలో హీరో క్యారెక్టర్ చాలా పొట్టిగా ఉండాలని చెప్పడంతో ఈ అవకాశాన్ని ఎలాగైనా వినియోగించుకోవాలని 5.3 ఫీట్ హైట్ ఉండే విజయ్ సాయి ఆడిషన్లో పాల్గొనగా తన స్టోరీకి విజయ్ సాయి హీరోగా పర్ఫెక్ట్గా ఉంటాడని రవిబాబు అతన్ని సెలెక్ట్ చేశాడు. ఇక అమ్మాయిలు అబ్బాయిలు మూవీ 2003 జూలై 30న రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు కానీ అందులో విజయ్ సాయి చేసిన పాత్రకి గాను మంచి గుర్తింపు రావడంతో బ్యాక్ పాకెట్ అనే మూవీలో హీరోగా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ కూడా ఫ్లాప్ అవడంతో విజయ్ సాయికి హీరోగా ఛాన్సులు రాకపోయేసరికి తన ఆర్థిక పరిస్థితులు కూడా రోజు రోజుకి దారుణంగా మారాయి. దీంతో మళ్ళీ సపోర్టింగ్ రోల్స్ చేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ఒకరికొకరు ప్రేమించుకున్నాం, పెళ్లికి రెడీ, సోగ్గాడు, భగీరథ, బొమ్మరిల్లు అనే మూవీస్ని చేస్తూ బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారాడు. కానీ విజయ్కి మాత్రం అటు సపోర్టింగ్ ఆర్టిస్ట్గా చేస్తున్న హీరో అవ్వాలనే కోరిక బలంగా ఉండడంతో ఎవరో తనకి ఛాన్స్ ఇచ్చేదేంటని తన టాలెంట్ని తనే బయటికి తీసుకొస్తానని అప్పు చేసి మరి ఒక మూవీని స్టార్ట్ చేయగా ప్రొడక్షన్ డైరెక్షన్ మీద అవగాహన లేకపోవడంతో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చయి
ఆ మూవీ రిలీజ్ కాకుండానే ఆగిపోయింది. దీంతో అప్పిచ్చిన వారు డబ్బు కోసం టార్చర్ చేయడం మొదలెట్టారు. అంతేకాకుండా విజయసాయి సరిగ్గా షూటింగ్కి వెళ్ళకపోవడం, తన పాత్రలో మార్పులు చేయమని డైరెక్టర్స్ని డిమాండ్ చేయడంతో అప్పటి నుండి ఇతన్ని క్యాస్ట్ చేసేందుకు ఎవరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇక అందుకు తోడు తనతో యాక్ట్ చేసే హీరోయిన్లతో సన్నిహిత్యంగా ఉంటూ వారితో డేట్ చేసేవాడు. ఇదిలా ఉంటే ఇతని బిహేవియర్తో రోజు రోజుకి ఛాన్సులు తగ్గడం, మరోవైపు అప్పుల గోల ఎక్కువై చెడు అలవాట్లకు కూడా బానిసయ్యాడు. ఇక వాల్ పోస్టర్ అనే లో బడ్జెట్ మూవీలో విజయ్ సెకండ్ హీరోగా చేస్తున్నప్పుడే తనకి జోడీగా వనితారెడ్డి అనే అమ్మాయిని సెలెక్ట్ చేశారు. ఇక వనితారెడ్డి గురించి చెప్పాలంటే ఈమె 1987 జనవరి 1న రాజమండ్రిలోని కూతుకులూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించింది. ఇక అలా తన తమ్ముడు పుట్టాక తల్లిదండ్రుల మధ్య విభేదాలు వచ్చి వారిద్దరూ విడిపోయారు. దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడడంతో దొరికిన పనిని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తుండేది. ఇక అలా వనిత తన స్కూలింగ్ని కూతుకులూరులోని ప్రాథమిక పాఠశాలలో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న వనితకి సినిమాల్లో నటించి బాగా డబ్బు పేరు సంపాదించాలనుకుంది. అలా 9వ తరగతికే తన చదువులకి ఫుల్ స్టాప్ పెట్టేసి సినిమాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయింది. కానీ ఎలా వెళ్లాలో తనకి తెలియని పరిస్థితుల్లో డైరెక్టర్ తేజ తన అప్కమింగ్ జయం మూవీకి కొత్త ఆర్టిస్టులు కావాలని 2002లో ఒక న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ యాడ్ చూసిన వనిత తన తల్లికి ఈ విషయం చెప్పగా ఊర్లో ఉండి కష్టపడడం కంటే హైదరాబాద్కి వెళ్ళి సినిమాల్లో నటించడమే బెటర్ అని డిసైడ్ అయి వనిత మరియు తన తల్లి ఇమీడియట్గా ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యారు. అలా మరుసటి రోజే డైరెక్టర్ తేజ ఆఫీస్కి వెళ్ళగా యాక్టింగ్లో ఏబిసిడి కూడా తెలియని వనితని తేజ సెలెక్ట్ చేయలేదు. కానీ డాన్స్ మరియు యాక్టింగ్ నేర్చుకుంటే వనితకి మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పడంతో మరుసటి రోజే వనిత తల్లి వనితని డాన్స్ క్లాస్లో చేర్పించింది. ఇక అలా రోజులు గడుస్తున్న కొద్దీ ఫ్యామిలీని చూసుకునేందుకు తన తల్లికి చాలా కష్టంగా ఉండడంతో వనిత తల్లి రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో తన కూతుర్ని హీరోయిన్ చేయాలని అందుకు కావాల్సిన తయారీలో పడింది. ఇదిలా ఉన్నప్పుడే డైరెక్టర్ తేజ వనితని మళ్ళీ పిలిచి తను తీయబోయే జై మూవీలో ఒక ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని నవదీప్తో ఐటమ్ డాన్సర్గా చేయగా ఆ మూవీ ద్వారా వనితకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. ఇక ఈ గుర్తింపుతో హీరోయిన్ అవ్వాలని ఎక్కడికి వెళ్ళి ఛాన్స్ అడిగినా ఈమె చేసిన మొదటి మూవీలోనే ఐటమ్ డాన్సర్గా చేయడంతో హీరోయిన్గా ఎవరు ఛాన్స్ ఇచ్చేవారు కాదు. అలా ఐటమ్ డాన్సర్గా సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 10 సినిమాల వరకు చేసిన తన కెరియర్ మాత్రం అటు ఇటుగానే ఉండింది. ఇక ఇదిలా ఉంటే వనితకి సంబంధించిన ప్రతి ఒక్క విషయం తన తల్లి దగ్గరుండి చూసుకునేది. ఇక అలా ఈమె తల్లి ప్రొడ్యూసర్ డైరెక్టర్స్తో తప్ప వనితని మిగిలిన వారితో మాట్లాడించేది కాదు. ఇదిలా ఉంటే వాల్ పోస్టర్ అనే మూవీకి వనితని సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ చేసి విజయ్ సాయిని సెకండ్ హీరోగా క్యాస్ట్ చేయడం జరిగింది. అలా మొదటిసారి ఒక ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ తో కలిసి నటిస్తుందని వనిత చాలా ఎగ్జైట్ గా ఫీల్ అయింది. ఇక ఒకసారి వాల్ పోస్టర్ మూవీ షూటింగ్ వైజాగ్ లో ఉండగా ఆ మూవీ ప్రొడ్యూసర్ టీం అందరికి ట్రైన్ టికెట్ ని బుక్ చేశాడు. ఇక అలా అవుట్డోర్ షూటింగ్ కి వనితతో తన తల్లి వెళ్ళలేక వనిత తమ్ముడిని పంపించడం జరిగింది. అలా ట్రైన్లో జర్నీ చేస్తున్నప్పుడే విజయ్తో వనితకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి మరుసటి రోజు ఉదయం ఆ ట్రైన్ వైజాగ్లో రీచ్ అయ్యేలోపే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రోజు షూట్ అయ్యాక వీరిద్దరూ కలుస్తూ బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయడంతో వనితకి విజయ్తో గడపడం చాలా బాగా నచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కష్టాల్లో పుట్టి పెరిగి సినిమాల్లో డబ్బు సంపాదించి లగ్జరీ లైఫ్ని లీడ్ చేయాలనుకున్న 2002 నుండి 2008 వరకు ఇండస్ట్రీలో ఉన్నా కూడా చిన్నా చితిక పాత్రలు వచ్చేవే తప్ప చెప్పుకునేంతలా పేరు రాలేదు. అందుకు తోడు క్యాస్టింగ్ కౌచ్తో విసుగు చెందిన వనిత విజయ్ని పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలనుకుంది. కానీ వనితకి అప్పటికి 21 ఏళ్లే ఉండడంతో తన తల్లి ఇప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఆలోచించకుండా తన కెరియర్ వైపే దృష్టి పెట్టమని, ఫ్యామిలీ మొత్తం తననే నమ్ముకొని ఉన్నామని, 5 సంవత్సరాల తర్వాత ఆలోచిద్దామని చెప్పడంతో వనిత ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడింది. ఇక అలా విజయ్ సాయి కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులతో ఎఫ్ఐఆర్ నడిపిస్తూనే మరోవైపు వనితతో కూడా సీరియస్ రిలేషన్లో ఉండేవాడు. ఇక విజయ్ సాయితో పీకల్లోతు ప్రేమలో ఉన్న వనిత త్వరగా అతన్ని పెళ్లి చేసుకొని తనతో లైఫ్ని లీడ్ చేయాలనుకుంది. దీంతో వీరిద్దరూ కలిసిన 12 రోజులకే శ్రీశైలం వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఆ పెళ్లి తర్వాత కూడా వనిత తన తల్లి దగ్గరే ఉంటూ అప్పుడప్పుడు విజయ్ సాయిని కలుస్తుండేది. అలా రోజు రోజుకి వనిత బిహేవియర్లో కాస్త మార్పులు రావడం చూసిన తన తల్లి ఒకసారి వనితకి తెలియకుండా ఆమెను ఫాలో చేసింది. ఇక అలా వనిత యథావిధిగా విజయ్ సాయి కారులో కూర్చొని తన తాళిని బయటకి తీసి క్లోజ్గా ఉన్న సమయంలో వనిత తల్లి వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగా వనిత మెడలో తాళి చూసి తల్లికి ఆకాశం తల మీద వచ్చి పడినట్లయింది. దీంతో వనిత తల్లి పబ్లిక్లోనే కూతురు మెడలో ఉన్న తాళిని లాగేసి విజయ్ సాయిని నోటికొచ్చినట్లు తిట్టి అవమానించడంతో అప్పటి నుండి విజయ్ సాయి వనిత ఫ్యామిలీ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇక అలా విజయ్ సాయి తన భార్యకి విడాకులు ఇచ్చేసి గర్ల్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
కానీ విజయ్ని అమితంగా ప్రేమించిన వనిత తనని వదులుకోవడం ఇష్టం లేక 3 కోట్ల భరణం ఇస్తే విడాకులు ఇస్తానని షరత్ పెట్టడంతో 2014 నుండి వీరి విడాకుల కేసు విజయసాయి మరణించేంత వరకు జరుగుతూనే ఉంది. ఇక ఆ మధ్యలో విజయ్ వనితని బెదిరించి విడాకుల్ని అడగగా వనిత తనకి తెలిసిన శశిధర్, శ్రీనివాస్ అనే వ్యక్తుల ద్వారా పంచాయతీ చేయడంతో విజయ్ వనితకి వారిద్దరితో అక్రమ సంబంధం ఉందని, తనతో ఉండలేకపోతున్నానని, తనకి వెంటనే విడాకులు కావాలని రచ్చ చేయడం మొదలెట్టాడు. ఇక అలా మరోవైపు ఇతని గర్ల్ ఫ్రెండ్ కూడా ఇతనితో బ్రేకప్ చేసుకొని వేరే అతన్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోవడం మరియు సినిమాల్లో ఛాన్సులు రాక ఆర్థిక సమస్యలు తలెత్తడంతో విజయసాయి మానసికంగా కృంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. దీంతో ఎప్పుడు మద్యం తీసుకుంటూ మత్తులోనే ఉండేవాడు. ఇక ఎలాగైనా మళ్ళీ భార్యాభర్తల్ని కలపాలని పెద్దలంతా ఎంత ట్రై చేసినా తనకి అక్రమ సంబంధం అంటగట్టిన విజయ్పై వనిత మనసు చంపేసుకొని అతనితో ఇక పైన ఉండలేనని, అందరితో అక్రమ సంబంధం అంటగట్టి అవమానిస్తున్నాడని, తన పాపని పెంచడానికి ఆమె పేరు మీద కొంత డబ్బుని బ్యాంకులో వేయమని, ఒకవేళ అందుకు డబ్బులు లేకపోతే విజయసాయి తండ్రి పేరు మీద ఉన్న ఇల్లుని అమ్మేయమని, అప్పుడే విడాకులు ఇస్తానని చెప్పడంతో అప్పటి నుండి విజయ్ తల్లిదండ్రులు వనితని విమర్శించడం మొదలెట్టారు. ఇక అదంతా పట్టించుకొని వనిత తన కూతురు పేరు మీద డబ్బులేస్తేనే విడాకులు ఇస్తానని, అప్పటి వరకు ఇవ్వనని తేల్చి చెప్పేసి సీరియల్స్లో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా కొన్ని సీరియల్స్లో వదిన, అక్క, ఫ్రెండ్ క్యారెక్టర్స్ని చేసిన 35 ఏళ్లకే 45 ఏళ్లలాగా కనిపించడంతో ఈమెకు మంచి పాత్రలు ఇచ్చేవారు కాదు. అయినా కూడా కూతురు కోసం వచ్చిన పాత్రల్ని వదులుకోకుండా చేస్తూ ఫ్యామిలీని పోషించేది. ఇక విజయసాయి తన తల్లిదండ్రుల ద్వారా వనితకి ఒక మెసేజ్ని కూడా పంపించాడు. కూతురికి డబ్బులు ఇవ్వము గాని పాపని తనే చూసుకుంటా అని, అందుకోసం తనకి విడాకులు ఇవ్వమని చెప్పడంతో వనిత అందుకు ఒప్పుకోలేదు. ఇక అలా ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ని సెట్ చేసుకొని విజయసాయి అప్పుల బాధతో 2017 డిసెంబర్ 11న కలవర్మరణానికి పాల్పడ్డాడు. ఇక అలా కొడుకు మరణంతో విజయ్ తల్లిదండ్రులు వనిత చాలా మందితో అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే తన కొడుకు అలా చేసుకున్నాడని, వనితని వెంటనే జైల్లో వేయాలని, ఆమెకి శిక్ష పడాలని ఆరోపిస్తే వనిత ఆ ఆరోపణల్ని తట్టుకోలేక విజయ్ వేరే అమ్మాయిలతో ఉన్న ప్రైవేట్ పిక్స్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి తాము విడిపోవడానికి విజయసాయి మల్టిపుల్ ఎఫ్ఐఆర్సే కారణమని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ విషయం అతని తల్లిదండ్రులకి తెలిసినా కూడా ఆస్తిలో ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందో అని, తన మీద చెడు ప్రచారాలు చేస్తున్నారని, ఒకవేళ విజయ్ బ్రతికుంటే అతనితో ఫైట్ చేసి మరి డబ్బుల్ని తీసుకునేదానినని, ఇప్పుడు తనకి ఏదీ అక్కర్లేదని చెప్పడంతో అత్తమామల నుండి వస్తున్న విమర్శలు కూడా తగ్గిపోయాయి. ఇక 2021 నుండి సినిమాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన వనిత రాధాకృష్ణ, తీస్మార్ ఖాన్, బెదుర్లంక, రెంట్ అనే మూవీస్ ని చేస్తూ ఇప్పటికీ సింగిల్ గానే తన కూతురుతో లైఫ్ ని లీడ్ చేస్తుంది. మీరు విజయసాయి మరణంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన మాత్రం పోదు కదా. ఇది ఫోక్స్ నటుడు విజయసాయి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యమైన టీ కోసం బేబర్ వెబ్సైట్ ని విజిట్ చేసి మీకు నచ్చిన ఫ్లేవర్స్ ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ, ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.